హలో అందరికీ ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో శివ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూణే వేదికగా గురువారం రాత్రి జరిగిన ఎలిమినేటర్ 2లో పట్నా పైరేట్స్ 31-23 స్కోరు తేడాతో యు ముంబాను ఓడించి సెమీఫైనల్స్ కు చేరుకున్నారు. అయాన్ లోచప్ 10 పాయింట్లు, 8 రైడ్ పాయింట్లు మరియు 2 ట్యాకిల్ పాయింట్లతో అద్భుతంగా ఆడగా గుర్దీప్ హై-5 సాధించి యు ముంబాను పూర్తిగా కట్టడి చేశారు. ఈ రోజు జరిగే సెమీఫైనల్ 2లో మంచి ఫామ్ లో ఉన్న దబాంగ్ ఢిల్లీ కేసీతో పట్నా పైరేట్స్ తలపడనున్నారు. మ్యాచ్ ప్రారంభమైన 8.5 నిమిషాల్లోనే పట్నా పైరేట్స్ యు ముంబాపై ఆల్అౌట్ చేసి మంచి ఆరంభాన్ని సాధించారు. ఆరంభంలో దేవాంగ్ దలాల్ మ్యాట్ పై లేకపోయినా అయాన్ లోచప్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. డిఫెన్స్ లో కూడా అతడికి అజిత్ చౌహాన్, రోహిత్ రాఘవ్ ను ధీటుగా అడ్డుకునేలా మంచి ప్రదర్శన జరిగింది. ఫస్ట్ హాఫ్ సెకండ్ భాగంలో యు ముంబా స్కోరు సమం చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అజిత్ చౌహాన్ ను గుర్దీప్, అంకిత్ కట్టడి చేశారు. ఈ సమయంలో అయాన్ రైడింగ్ లో దాడులు కొనసాగించాడు. పట్నా పైరేట్స్ 17-11 స్కోరుతో ఫస్ట్ హాఫ్ ను ముగించింది. సెకండ్ హాఫ్ లో అయాన్ మరింత వేగంగా రైడింగ్ చేశాడు. అజిత్ చౌహాన్ ను సూపర్ ట్యాకిల్ చేసి పట్నా పైరేట్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యు ముంబా నుంచి అమీర్ మొహమ్మద్ జఫర్ దనేష్ కొన్ని పాయింట్లు సాధించినా పట్నా పైరేట్స్ తమ టైమౌట్ తర్వాత స్కోరును అదుపులో పెట్టుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత డూఆడై రైడింగ్ లో దేవాంగ్ తన నైపుణ్యాన్ని చూపించి 3 డిఫెండర్ల నుంచి తప్పించుకున్నాడు. దీంతో యు ముంబాకు తిరిగి రావడం కష్టమైంది మరియు పట్నా పైరేట్స్ సెమీఫైనల్ 2లో దబాంగ్ ఢిల్లీ కేసీని ఎదుర్కొనడానికి సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్ లో బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. యు ముంబా తరపున బెస్ట్ రైడర్ అమీర్ మొహమ్మద్ జఫర్ దనేష్ 6 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా లోకేష్ 3 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పట్నా పైరేట్స్ తరపున చూసుకున్నట్లయితే బెస్ట్ రైడర్ గా అయాన్ 8 రైడ్ పాయింట్లు సాధించాడు. బెస్ట్ డిఫెండర్ గా గుర్దీప్ 5 ట్యాకిల్ పాయింట్లు సాధించి హై-5 సాధించాడు. సో ఫ్రెండ్స్, ఈ ఎలిమినేటర్ 2 మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది అని చెప్పాలి. మొదటి నుంచి లాస్ట్ వరకు నువ్వా నేనా అన్నట్లుగా పట్నా పైరేట్స్ యు ముంబా జట్లు తలపడ్డాయి. అయితే యు ముంబా రైడింగ్ డిపార్ట్మెంట్ అంతగా సహకరించకపోవడంతో మ్యాచ్ పట్నా పైరేట్స్ వైపు మొగ్గు చూపింది. ఈ అత్యంత కీలకమైన మ్యాచ్ లో పట్నా పైరేట్స్ జట్టు అత్యంత సమర్థవంతంగా, అత్యంత కలిసికట్టుగా ఆడారు. వాళ్ళు అటు రైడింగ్ లోను, ఇటు డిఫెన్స్ లోను కలిసికట్టుగా ఆడి అద్భుతమైన విజయాన్ని సాధించారు. అయితే పట్నా పైరేట్స్ జట్టు ఈ రోజు జరిగే సెమీఫైనల్ 2 మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుతో తలపడనున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, ఈ అత్యంత అద్భుతమైన మ్యాచ్ లో పట్నా పైరేట్స్ తమ విజయాన్ని అందుకున్నారు. పట్నా పైరేట్స్ విజయాన్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ప్రో కబడ్డీ లీగ్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.